నేడు మన్నెగూడలోని తెలంగాణ బీజేపీ కార్యక్రమం తలపెట్టింది. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యుల ప్రకటన కూడా ఉండనుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రామచంద్రరావు బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. అనేక పదవుల్లో ఆయన పార్టీకి సేవలందించారు. 1980 నుండి 82 మధ్య భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు. 1999 నుండి 2003 వరకు బీజేపీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా, 2003 నుండి 2006 వరకు బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ గా పనిచేశారు. ఇక 2007 నుండి 2009 వరకు బీజేపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగాను అతడు పనిచేశాడు. ఇక 2015లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన హైకమాండ్ కు రామచంద్రరావు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో ఎలాంటి అంతర్గత కుమ్మలాటలు లేవన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్న రామచంద్రరావు బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై ప్రజలు విశ్వాసం కోల్పోయాలని అన్నారు. వచ్చే రోజుల్లో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేసి తీరుతామని చెప్పారు.